చెప్పు అడగనా అన్న, నేను మనశంకర వరప్రసాద్ అనే సినిమా ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన. సినిమా ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన. కానీ టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ, రొట్ట స్టోరీ అని చెప్పి యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్లు పెట్టారు. ఆ నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ చెప్తున్నా, ఫస్ట్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. టీజర్ ట్రైలర్ వచ్చింది ఒక ఎత్తు అయితే ఆన్ స్క్రీన్ మీద సినిమా చూసింది ఇంకొక ఎత్తాడ. ఏంటంటే కళ్ళు బైర్లుగా మినే మాకే, ఓరి అమ్మ టీజర్ ట్రైలర్ ఇట్లుంది, సినిమా చూస్తేనేమో ఇంకో రేంజ్లో లేపిండు. నిజంగా అసలు ఇలాంటి స్క్రిప్ట్ స్టోరీలు రాయడము అనిల్ రావిపూడి గారికే సాధ్యం అని చెప్పి మళ్ళీ ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకుని పోయా. నిజంగా ఏంటంటే అనిల్ రావిపూడి గారు ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు. ఎందుకనంటే ఈ సినిమా నిజంగా చెప్తున్నా భయ్య, డెఫినెట్గా అనిల్ రావిపూడి గారి కెరియర్లో టాప్ 1 ప్లేస్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది భయ్య. వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్తా. ఎందుకంటే సినిమా ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరే ఈ సీన్లో ఇక్కడ ల్యాగ్ పెట్టిండ్రా, ఇక్కడ సోది చేసిండ్రా, ఏంద్రా బాబు లేచి వెళ్ళిపోదాం పా అనే ఆ థాట్ని మన మైండ్లోకి రానియకుండా నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ తోని కామెడీ పరంగా, ఎమోషనల్ పరంగా, సాంగ్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అన్ని రకాలుగా ఎక్కడ చూసుకున్నా కానీ అరే డిసప్పాయింట్ కానియకుండా కూర్చోబెట్టిండు. చూసినావా, ఆయన అనిల్ రావిపూడి గారు నిజంగా దమ్మున నికార్సైన మొగోడని చెప్పొచ్చు. నిజంగా వరుస 9 హిట్లు భయ్యా. ఎవరికి సాధ్యం అది? అసలు ఎవరికి కూడా సాధ్యం కాదు. ఈవెన్ రాజమౌళి గారు అతను తీసేది ఏంటంటే మొత్తం గ్రాఫికల్ సీన్స్ కావచ్చు. ఇతను తక్కువ బడ్జెట్ అయినా కానీ హైలీ ఫుల్ కలెక్షన్స్ తెచ్చిపెట్టేటటువంటి సినిమా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా వెంకీ గారు లాస్ట్ క్లైమాక్స్ సీన్లో 35 నిమిషాల ముందు వచ్చినప్పుడు అయితే అసలు మామూలుగా లేదు భయ్య, నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్. చిరంజీవి గారు ఉన్నంత వరకు ఒక ఎత్తు అయితే వెంకీ గారు వచ్చిన తర్వాత ఇంకొక ఎత్తు. డ్యాన్స్ పరంగా ఇద్దరు ఏంటంటే టకాఫర్ లెవెల్లో ఎక్కడ తగ్గలేదు. ఫైటింగ్స్ పరంగా చూసుకున్న నయనత గారికి ఇద్దరికి మధ్యలో బాండింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అన్న. పెట్టిన టికెట్ రేట్కి తగ్గట్టుగా సరైన న్యాయం జరుగుతుంది భయ్య. ఆ విషయంలో నాది హామీని. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చెప్తాను. కానీ ఒకటి చెప్తాను సార్, రేపటి నుంచి మందుబాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నోట ఒక స్పెషల్ మాట వస్తుంది. నేను అది లీక్ చేయదలుచుకోలేదు. ఓకే, ఎలా అయితే వెంకీ హాసన్ ఒకటి కొన్ని మనకి అనిల్ రావిపూడి దాంట్లో ఫేమస్ అవుతాయి, అలాగా చిరంజీవికి వెంకటేష్ గారికి మధ్యలో దేర్ విల్ బి ప్యూర్ బాండ్. అది నేను ఖచ్చితంగా ఏంటంటే ఒక మల్టీ స్టార్ చేసినప్పుడు ఎలా అయితే మనకి ఎస్విఎస్సిలో మహేష్ బాబు గారికి వెంకటేష్ గారికి మధ్యలో ఉందో ఆ బాండ్ ఖచ్చితంగా ఏర్పడింది. అండ్ దట్ ఈజ్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. మీకు స్టార్టింగ్ నుంచి సినిమా చూస్తుంటే మీరు గెస్ట్ చేసేయచ్చు ఈ రోల్ ఎవరికి వీళ్ళకి వస్తుంది, ఈ రోల్లో వీడు పడతాడు. అలా వెంకటేష్ గారిని గెస్ట్ చేయలేదు యాక్చువల్గా మనం. హైలైట్స్ అంటే బాస్ కామెడీ టైమింగ్. నాకు అన్నయ్య సినిమా తర్వాత మళ్ళీ అంత కామెడీ టైమింగ్ వచ్చి మళ్ళీ వీ హ్యావ్ సీన్ దట్ జ్వాల అని వెంకటేష్ ఆయన అనడం, తర్వాత ఆ ఎందు అదన కుందరదన మందగమనం, వావ్ ఆ డైలాగ్ యాజ్ తీసుకుంది. ఓకే, సో కాబట్టి మనం మీమ్ టెంప్లెట్స్ కానీ అసలు సీరియస్గా చెప్పాలంటే 2 గంటల 40 నిమిషాల్లో ఓకే ఒక 10 మినిట్స్ కూడా బాస్ టైమింగ్ మిస్ అవ్వదు. ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇద్దరు కూడా కుర్రాళ్ళలాగా నటించారు. వెంకటేష్ వచ్చిన తర్వాత చిరంజీవి ఇంకా యూత్ అయిపోయినాడు. బాగుంది, మంచి